హైదరాబాద్లోని కుకట్పల్లిలో దారుణం ఘటన చోటు చేసుకుంది. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ రేణు అగర్వాల్ హత్యకు గురైంది. కొందరు గుర్తు తెలియని దుండగులు రేణు అగర్వాల్ కాళ్లు చేతులు కట్టేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన స్పాట్కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తే ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే అనుమానితుడి సీసీటీవీ దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7:30 గంటలకి కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవు అని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు, ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు. వీళ్ళతోనే ఉంటాడు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో 13th floor లో నివాసం ఉంటున్నారు రేణు అగర్వాల్, తన భర్త రాకేష్ అండ్ రేమర్ 131. చాలాసేపటి వరకు ఈ రేణు అగర్వాల్ ఇంట్లో శబ్దం రావడము, ఎంతసేపటి తర్వాత డోర్ తీవకపోవడము, తన హస్బెండ్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ ఇరుగు పొరుగు ఉన్నటువంటి ఫ్లాట్ నివాసితులందరూ కూడా అనుమానం వచ్చి ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని చూసేసరికి రేణు అగర్వాల్ రక్తపు మడుగుల్లో చనిపోయి ఉంది అంటూ కూడా అధికారికంగా పోలీసులు ధృవీకరించడం జరిగింది. ఆ 13వ అంతస్తులో ఈ చనిపోయినటువంటి రేణు అగర్వాల్ 50 సంవత్సరాలకు చెందినటువంటి మహిళ అనేది కూడా పోలీసులు గుర్తించి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి అత్యంత దారుణంగా నెత్తి అంటే తల భాగంలో భారీగా మోదడంతో ఆ రక్తపు స్రావం పెరిగి తను అక్కడే కొట్టుమిట్టాడుతూ చనిపోయింది అంటూ కూడా పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనలో వారం రోజుల క్రితం జార్ఖండ్ కి చెందినటువంటి పని కోసం ఒక వ్యక్తి ఇంట్లో జాయిన్ అయ్యి అతను కనిపించకుండా వెళ్లిపోయాడు. అతనిపైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఈ రోజు నిన్న మొన్న గత వారం రోజులుగా రేణు ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే అతనితో పాటు మరో వ్యక్తి సహాయం చేస్తూ అతను ఇంట్లో నుంచి తీసుకెళ్తూ డోర్ ఓపెన్ చేసి వెళ్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభించాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు ఈ జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పని కోసం వచ్చినటువంటి వ్యక్తి హత్య చేసి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. క్లోజ్ టీమ్స్ అక్కడ చేరుకున్నాయి. డాగ్స్ స్క్వాడ్ అక్కడికి చేరుకొని క్లూస్ కోసం పూర్తిగా సర్చ్ చేస్తా ఉన్నారు. సీసీటీవీ కెమెరాల్లో ఉన్నటువంటి ఆ జార్ఖండ్ వ్యక్తి ఎటువైపుగా వెళ్ళాడో అతనితో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనే దానిపై కూడా విచారణ జరుపుతా ఉన్నారు. ఈ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలని చెక్ చేస్తా ఉన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ జార్ఖండ్ వ్యక్తితో కలిసి వెళ్తా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చూసారా లేదా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. రేణు అగర్వాల్ చనిపోయినటువంటి
ప్రాంగణం పోలీసులంతా పరిశీలించినప్పుడు ఇంట్లో ఉండాల్సినటువంటి ఒక రైస్ కుక్కర్ కి పూర్తిగా బ్లడ్ మార్క్స్ ఉండడము, ఆ రైస్ కుక్కర్ తోటే రేణు అగర్వాల్ తలపైన బాధి ఉండడంతో రేణు అగర్వాల్ కొనా ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అక్కడ చనిపోయి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. సేమ్ ఈ ఒంటి పైన ఉన్నటువంటి బ్లడ్ ఆ ప్రెషర్ కుక్కర్ కి అంటుకొని ఉండడంతో ఆ కిచెన్ లో నుంచి ప్రెషర్ కుక్కర్ ని తీసుకొచ్చి రేణు అగర్వాల్ తలపైన తీవ్రంగా మోది తను చనిపోయిన తర్వాతే అక్కడి నుంచి దుండగులు పరారైపోయారనేది మాత్రం పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా విలువైనటువంటి బంగారం, నగదు ఇంకా విలువైనటువంటి వస్తువులు, ఆస్తి పత్రాలు ఏదైనా కాజేసుకొని వెళ్లిపోయారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వారి కుటుంబ సభ్యులు పిలిపించి ఆ విచారణ చేపడతా ఉన్నారు. రేణు అండ్ రాకేష్ అగర్వాల్ ఎప్పటి నుంచి ఈ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు, ఈ హస్బెండ్ ఆ సమయంలో ఎక్కడున్నాడు, భార్య ఒక్కతే ఇంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఈ పని మనిషి ఎవరైనా సహాయంతో పిలుచుకొని ఈ జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తి హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులని లాక్కొని దోచుకొని వెళ్లిపోయాడు అనే దానిపై పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా రెండో వ్యక్తి సహాయం ఉండవచ్చు. ఆ రెండో వ్యక్తిని పిలిపించే ఆ రెండో వ్యక్తి సహాయం తీసుకునే కాళ్ళు చేతులు కట్టేసి ఆ ప్రెషర్ కుక్కర్ తో తన నెత్తిపై మోది అంతకు ముందు ఇంకేదైనా కత్తులు ఉపయోగించి హత్య చేసిన తర్వాతే తను పూర్తిగా ప్రాణం పోయింది అని కన్ఫర్మేషన్ తర్వాతనే ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ ఎత్తుకెళ్లి ఉండవచ్చు అనేది కూడా పోలీసులు ఇంట్లో ఇంకేమైనా వస్తువులు మిస్ అయ్యాయన్న కోణంలో పూర్తిగా పరిశీలన చేపడతా ఉన్నారు. ఇప్పటికైతే ప్రాథమికంగా పోలీసులకు దొరికినటువంటి ఎవిడెన్స్ ప్రకారంగా సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తే ఆ జార్ఖండ్ కి చెందినటువంటి వ్యక్తితో పాటు మరో వ్యక్తి డోర్ తీసుకొని బయటికి వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ ని ఈ రోజుకి సంబంధించి స్వాధీనపరుచుకున్నా ఉన్నారు. ఆ జార్ఖండ్ వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఈ సీన్ లో ఉండి క్రైమ్ అఫెన్స్ కి పాల్పడి ఇద్దరు కలిసే ఈ రేణు అగర్వాల్ ని హత్య చేసి ఇక్కడ నుంచి విలువైనటువంటి వస్తువులతో కాజేసి వీళ్ళు తిరిగి జార్ఖండ్ వెళ్లిపోవచ్చు అంటూ కూడా ఆ రూట్ మ్యాప్ నంతా కూడా పోలీసులు పరిశీలించి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి కుకట్పల్లి శివారు ప్రాంతం ఇప్పటికే మైనర్ బాలిక హత్య కేసు, దాంట్లో మైనర్ బాలుడు ఇన్వాల్వ్ అయి ఉండడము, ఆ తర్వాత జరిగినటువంటి మరో హత్య, ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ హత్య వరుసగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతా ఉంది. నేరాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ కుకట్పల్లిలో జరిగినటువంటి ఏ కేసు అయినా ఇప్పుడు దేశాన్ని కుదిపేసే విధంగా, ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా, అసలు ఇంట్లో ఉండాలా ఉండొద్దా అని ఒక భయానక పరిస్థితి సిచ్యువేషన్స్ కేసెస్ కుకట్పల్లిలో ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. వారం పరిధిలోనే ఇది 3వ కేసు. అత్యంత దారుణంగా రేణు అగర్వాల్ అనే ఒక 50 ఏళ్ల మహిళను ఘోరంగా కాళ్ళు చేతులు కట్టేసి ఒంటిపై అనేక చోట్ల గాయాలు పరిచి ప్రెషర్ కుక్కర్ తో నెత్తిపై మోది అనంతరం చనిపోయిన తర్వాత ఈ విలువైనటువంటి వస్తువులను తీసుకొని కాజేసుకొని వెళ్లిపోయారంటూ మాత్రం ఈ రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సందీప్, రవితేజ, నిందితుల కోసం ఎన్ని బృందాలుగా పోలీసులు గాలిస్తున్నారు? పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకొని బాలానగర్ డీసీపీ సురేష్ అక్కడికి చేరుకొని అక్కడ ఇప్పటి వరకు సేకరించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులు అటువైపు ఫుట్ ప్రింట్స్ గానీ, ఫింగర్ ప్రింట్స్ గానీ, సీసీటీవీ కెమెరాలు గానీ, ప్రత్యక్ష సాక్షులు గానీ, ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఎవరైనా ప్రత్యక్షంగా చూడడం గానీ, ఎన్ని గంటలకు ఈ హత్య జరిగి ఉండవచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులు తన కుటుంబ సభ్యురాలైనటువంటి ఈ రేణు అగర్వాల్ తో చివరిగా ఎప్పుడు మాట్లాడారు, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా లేకపోతే మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉందా, ఇవంటి ఏంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవిడెన్స్ అంతా కూడా డీసీపీ దగ్గర నుండి ఆ వివరాలందరూ సేకరిస్తా ఉన్నాడు. ఇంతకు ముందే మీడియాతో అఫీషియల్ గా తను ఈ డీసీపీ ఈ బయట కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలా క్లియర్ గా తను మెన్షన్ చేస్తూ తమకు వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని మేము దర్యాప్తు చేపడతా ఉన్నాం. ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి పైన అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. హత్య జరిగిన తర్వాత ఆ ఇంట్లో నుంచి జార్ఖండ్ చెందినటువంటి వ్యక్తితో పాటు మరో వ్యక్తి సహాయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తున్నట్టు కొన్ని మాకు అనుమానాల దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఈ హత్య వారితోటే జరిగి ఉండవచ్చు. ఇంట్లో కిచెన్ లో ఉండాల్సినటువంటి వస్తువులన్నీ కూడా చెల్లాచెదులుగా ఉన్నాయి. ప్లాన్ ప్రకారంగానే ఈ మహిళను హతమార్చి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను కాజేసుకొని వెళ్లాలంటూ కూడా ఈ దోపిడీ దొంగల ప్లాన్ ప్రకారంగానే ఈ మహిళను హత్య చేసి ఇంట్లో వస్తువులని తీసుకెళ్లి ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు ప్రాథమికంగా ఈ విషయాన్ని మీడియా ముందు కూడా తెలియజేశారు. ఇప్పుడు కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ కోసం సర్చ్ చేస్తా ఉన్నారు. ఆ ఫుటేజ్ పోలీసులకైతే లభించింది. తన ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నటువంటి ఒక సహాయం తీసుకుని ఆ ఫుటేజ్ అయితే పోలీసులు స్వాధీనపరుచుకొని ఈ జార్ఖండ్ వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తి ఎవరు ఇటీవలే
ఆ అపార్ట్మెంట్ లో 13 అంతస్తులో ఎప్పుడైనా అతన్ని చూసారా లేదా, ఈ ఇద్దరు వెళ్తూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది చూసారా లేదా అంటూ కూడా ఆ విషయాన్ని కూడా డీసీపీ సురేష్ అక్కడికి చేరుకుని ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నాడు. సందీప్. థ్యాంక్ యూ రవితేజ.